అలాగే నిన్న మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నిధి అగర్వాల్కి థ్యాంక్స్ చెప్పారు. అందరూ అనాథలాగా మూవీని వదిలేశారు అని. సార్ ఎవరో ఒకళ్ళు గుర్తించాలి కదా సార్, కష్టాన్ని గుర్తించారు మీరు. సో ఎందుకు అలా అనిపించింది? అంటే నేను ఏదో నాకు ఎవరు పంపిస్తూ ఉంటారు కదా, అందరూ పంపిస్తూ ఉంటారు. నాకు ఒకటే ఏమనిపించింది అంటే, ఎప్పుడు చూసినా నిధి అగర్వాల్ అంటే నిధి అగర్వాల్ నాకు తెలుస్తోంది. నాకంటే నేను ఎంత కష్టపడ్డాను దీనికి, పాపం నేను ఎలా అయిపోతున్నాను, పాపం ఒంటరి ఆడపిల్ల చేసేస్తూ ఉంది. ఎవరే మిగతా యాక్టర్ సపోర్ట్ లేదు. రత్న గారు కానీ డైరెక్టర్ కానీ పాపం వాళ్ళు బాధల్లో వాళ్ళు ఉన్నారు. నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అంటే నాకు చెప్పాలంటే నేను ఎంత బయటకు వచ్చి చెయ్యాలి అనేది పాపం నాకు నిధి అగర్వాల్ గారి పడ్డ కష్టం. అంటే ఒంటరి ఆడపిల్లని చేసామంటే మనం ఇంతమంది ఉంటే తప్పు కదా అనిపించింది. ఇంకా నీకు నో ఎక్స్క్యూజెస్ అని చెప్పి తప్పగా అదట్టు ఒకళ్ళు మన సిన్సియర్ ఎఫర్ట్స్ చేసినప్పుడు దాన్ని ఎకనాలజ్ చేయటం ఇట్ ఈస్ రైట్ థింగ్ టు డూ. అండ్ అది నేను నమ్ముతాను. బేసిక్గా నేను ఎవరి డ్యూ రికగ్నిషన్ వాళ్ళు తీసుకోవాలి, ఇవ్వాలని నమ్మేవాడిని, ఇచ్చేసేవాడిని. సో అందుకని నేను నిర్మోహమాటంగా నా తప్పు నేను సరిగ్గా చేయలేకపోతే ఆవిడ నా ప్రేరణ ఇచ్చిందని చెప్పారు.